నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు అనేది చనిపోవడం జరిగింది. మేమిద్దరం అన్నదమ్ములము. మా అమ్మ ఊర్లలో మన చేనులో కూలి పని చేసి మమ్మల్ని నడుపుకుంటూ చదివించింది. 6వ క్లాస్ వరకు చదువుకొని అప్పుడు ఇంట్లో తినడానికి తినలేని పరిస్థితుల్లో నేను పేపర్ వేసే పని స్టార్ట్ చేశాను. అక్కడ నుండి మళ్ళీ ఇంకొంచెం ఒక 500 ఎక్కువ జీతం వస్తుందని చెప్పేసి బీడీఎల్లో మన భారత్ ఎలమెన్స్ లిమిటెడ్ ఉంది, అక్కడ బీడీఎల్ యాన్సిలరీలో నేను పనిచేయడం జరిగింది 450 రూపాయల జీతానికి. అక్కడ నుండి మళ్ళీ అప్డేట్ అవుతూ ఇంకొంచెం పెద్ద పని దొరుకుతుందని కోళ్ళ ఫారం బాంబులో మారుతి హ్యాచరీస్ లిమిటెడ్ ఉంది, అక్కడ నేను కోళ్ళ ఫారంలో డైలీ 50 రూపాయలు లేబర్ వర్క్కి వెళ్ళి పనిచేశాను. ఆ తర్వాత ట్రాక్టర్ నేర్చుకొని ఆ ట్రాక్టర్ నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ జాబ్కి వెళ్తే ఎక్కువ జీతం వస్తుందని చెప్పి వెతుకుతున్న టైంలో ఒక యాదయ్య అని ఒక డ్రైవర్ ఉండే, ఆయన నన్ను బీడీఎల్లో టౌన్షిప్లో ఒకరి దగ్గర డ్రైవర్గా పెట్టించారు. అది 30 సంవత్సరాల పాత అంబాసిడర్ కారు ఉండే, వాళ్ళ దగ్గర నేను డ్రైవర్గా వెళ్ళాను. వాళ్ళే ఈరోజు నన్ను ఈ లైఫ్ మార్చిన మా గ్రేట్ అప్లైర్ అరుణ మేడం ఇక్కడ కూర్చొని ఉన్నారు. అరుణ మేడం వాళ్ళ దగ్గర నేను డ్రైవర్గా నేను వాళ్ళ దగ్గర చేశాను, జాబ్ చేశాను వాళ్ళ అన్నయ్య దగ్గర. అయితే అక్కడ నుండి మళ్ళీ ఇంకొంచెం అంటే వాళ్ళు వెహికల్ అక్కడ నుంచి వెహికల్ అమ్మేసిన తర్వాత మళ్ళీ సిటీలో మళ్ళీ వెళ్ళాను. సిటీలో వెగనర్ కార్ మీద గజల్ శ్రీనివాస్ అని సింగర్ ఉండే, ఆయన దగ్గర ఒక 7 నెలలు చేశాను. ఆ 7 నెలలు అయితే నరకం చూసిన నేను. ఎందుకంటే సింగర్లో ఎట్లుంటుంది, పొద్దున 10 గంటల దాకా అనుకుంటారు, రాత్రి 5 గంటల ప్రోగ్రామ్ 6 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 1 గంట 2 గంటలు అయితే తిండి ఉంటుంది, తిప్పలు ఉండదు. ఆయన ఇంట ఆయన అది ఉంటుంది, ఆయన కొట్టేది కంజీరని ఆయన ఉంటుంది, అది అంటాక్ వేసుకొని ఆయన స్టేజ్ పక్కన నిలబడాలి. ఆ 7 నెలల నుంచి అట్లా చేస్తూ చేస్తూ మళ్ళీ టీసీఎస్ మన డెక్కన్ పార్క్ ఉంది హైటెక్ సిటీలో, టీసీఎస్లో అలా వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక 4 సంవత్సరాలు నడిపాను వెహికల్, ఇండిగో వెహికల్. అక్కడ నుండి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ మీరు క్యాబ్లో చాలామంది డ్రైవర్లకు అవకాశం ఉంది అంటే అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను. అక్కడ రోజుకు వాళ్ళు ఒక వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేది, రోజుకు 800 రూపాయలు వాళ్ళకి పే చేయాలి. నువ్వు ఎంతనైనా నడుపుకో, ఏమన్నా చేసుకో, డీజిల్ అన్నీ నీ అని చెప్పేసి ఉండేది కండిషన్. అక్కడ నేను రాత్రి వాళ్ళు కష్టపడి అక్కడ నుండి మళ్ళీ మా వైఫ్ 10th అయి ఉండే మా వైఫ్ని తీసుకొని హఫీజ్పేట వెళ్ళాను. ఎందుకంటే డైలీ శంషాబాద్ హైదరాబాద్ నుంచి కార్ తీసుకొని ఇంటికి రావాలంటే డీజిల్కి ఖర్చు ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ అవుతుందని అప్పుడు బాగా వదిలి నేను హఫీజ్పేటకి వచ్చాను. పాప పుట్టినుండే హఫీజ్పేటకి వచ్చిన తర్వాత అట్లా 4 సంవత్సరాలు నేను క్యాబ్ నడుపుతూ మంచి డబ్బులు అంటే కొన్ని అప్పులు ఉంటే అప్పులు కూడా తీసుకున్న తర్వాత అక్కడ 800 రూపాయలు రోజు పే చేయాల్సింది ఏదైతే ఉందేమో అది వాళ్ళు పెంచారు. ఒక రోజుకి 1200 రూపాయలు 1350 రూపాయలు పే చేయాలని చెప్పి పెంచేసరికి అందరి డ్రైవర్లు మాకు డీజిల్కి సరిపోవట్లేదు, డీజిల్ తగ్గుతుంది, మీ కింద కట్టలేము అని చెప్పేసి ట్యాంక్ బండి మీద 600 వెహికల్స్ ఆపేయడం జరిగింది, అంటే స్ట్రైక్ చేయడం జరిగింది. ఒక డ్రైవర్ రోడ్డు మీద క్యాబ్ నడిపినా డ్యామేజ్ చేసేవాళ్ళు డ్రైవర్లు అందరు కలిసి. ఆ 1.5 మంత్ నేను అక్కడ ఇంట్లో కూర్చొని పోయి ఆర్టీసీ క్రాస్ అవుతుంది, మన ట్యాంక్ బండి మీద పోవాలి రావాలి, ఇన్కమ్ లేదు ఏం లేదు, ఇంటి కిరాయి కట్టాలి, తినడానికి కష్టం అవుతుంది. ఆ టైంలో మళ్ళీ నేను ఏం చేశానంటే మా వైఫ్ దగ్గర కొంచెం బంగారం ఉండే, అది మా మామ దగ్గర ఒక 50,000 అప్పు తీసుకొని ఒక కార్ కొనుక్కోవడం జరిగింది, మహీంద్రా లోగన్ 5209 వెహికల్ నెంబర్, అది నా మెయిల్ ఐడిలో అదే నెంబర్ ఉంటుంది. సో అది కొనుక్కొని మళ్ళీ నేను మెల్లమెల్లగా బిజినెస్ నాకు తెలిసిన హోటల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కస్టమర్స్ వస్తారు, వాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళకు కొంచెం కమిషన్ ఇస్తూ అట్లా బిజినెస్ పెంచుకుంటూ వాళ్ళు అట్లా బిజినెస్ ఎక్కువ రావడం వల్ల నేనేం చేశాను, మా ఫ్రెండ్స్కి నాకు నాలాగా కార్లు కొనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పానంటే నా దగ్గర మీరు వెహికల్ అటాచ్ చేసుకోండి, నేను నెలకి 50,000 నుంచి 60,000 వరకు బిజినెస్ ఇస్తాను, మీరు నాకు నెలకి 2500 పే చేయండి అని చెప్పేసి అట్లా చేస్తూ నేను కొన్ని కంపెనీలో టైఅప్ చేసుకున్నాను బొల్లారంలో. అట్లా చేస్తూ హోటల్లో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట వరకు 90 హోటల్స్కి నేను సర్వీస్ ఇచ్చేవాడిని. నా దగ్గర 40 అట్లా పెరిగింది. కాల్ సెంటర్ పెట్టాను, ఒక సెంటర్ తీసుకుని కాల్ సెంటర్ పెట్టాను. 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్ పనిచేసేవాళ్ళు, 11 మంది డ్రైవర్లు ఉండేవాళ్ళు. మంచిగా సెట్ అయింది. 60,000-70,000 ఇన్కమ్ వచ్చే టైంలో ఓలా క్యాబ్ అనేది రావడం జరిగింది. హైదరాబాద్కి ఎప్పుడైతే ఓలా క్యాబ్ వచ్చిందో నా దగ్గర ఈ 40 వెహికల్స్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయి ఓలా క్యాబ్ దగ్గర. నేను నెల మొత్తం పని చేస్తే 45,000 బిజినెస్ ఇస్తున్నా, ఓలా క్యాబ్ వాళ్ళ దగ్గర నెల మొత్తం పని చేస్తే 45,000 సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయేసరికి ఇక నాకేం అర్థం కాలేదు. కస్టమర్స్ ఉన్నారు నా దగ్గర కానీ కార్ వెహికల్స్ లేవు. నేనేం చేయాలి, ఇప్పుడు పోతే మళ్ళీ ఏదైనా డ్రైవింగ్ చేయాలి, లేదంటే కార్లు తీసుకోవాలి. కార్లు తీసుకొని ఇంకా డబ్బు లేదని చెప్పేసి మాకు తెలిసిన ఒక కస్టమర్ ఉండే, రవీందర్ రెడ్డి అని సాఫ్ట్వేర్ ఆయన నాకు హెల్ప్ చేయడం జరిగింది. ఒక వెహికల్కి 3 లక్షలు తీసుకొని డౌన్ పేమెంట్ కట్టాలి. అట్లా 10 వెహికల్స్ 24 లక్షలు పెట్టి కొనుక్కున్నాను.
40 వెహికల్స్ నడిపించే బిజినెస్ని నేను 10 వెహికల్స్తో మేనేజ్ చేసి 1 ఇయర్ నడిపించాను. మంచిగా సెట్ అయింది. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఓలా క్యాబ్ వాళ్ళు ఏం చేశారంటే 700 రూపాయలకి మేము ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసేవాళ్ళము. వాళ్ళు రేట్ మొత్తం 50% డిస్కౌంట్ చేశారు కస్టమర్కి. అప్పుడు ఉన్న కస్టమర్లు అందరూ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కస్టమర్ వెళ్ళిపోయినప్పుడు నేను తీసుకున్న 10 వెహికల్స్కి ఈఎంఐ ఆగదు. నెలకి డ్రైవర్స్ ఇక్కడ కూర్చున్న జీతం ఇవ్వాలి. ఆ టైంలో మళ్ళీ నాకు ఇలా జీతాలు ఇవ్వడానికి ఈఎంఐ పే చేయడానికి 3 నెలలు మేనేజ్ చేయడానికి ట్రై చేసిన 2,70,000 ఇంకా ఎక్స్ట్రా అప్ అయింది. 24 లక్షలు ప్లస్ ఇది ఏం చేయాలో అర్థం అవుతలేదు. బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. ఇంట్లో తినడానికి కష్టమవుతుంది. ఇన్కమ్ జీరో అయిపోయింది. ఒక టైం ఎట్లొచ్చిందంటే ఇక నాకు ఏం అర్థం కాలేదు. ఏం సోర్స్ కనిపిస్తుంది, ఏం ప్రాపర్టీ లేవు అప్పు తెచ్చడానికి. అప్పులో మాకు టార్చర్ పెడుతున్నారు. ఒకసారి నేను సూసైడ్ చేసుకుందామని రెడీ అయిపోయాను. ఆ గందరగోళం టైంలో నాకు మా భగవంతుడు పంపించినట్టు మా అన్నదింటి నాకు కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, సలీం చాలా సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. మా అన్నయ్య లేడు కూడా చనిపోయింది. ఒకసారి మా ఇంటికి రా ఫ్యామిలీతో అంటే నేను మా పిల్లలు తీసుకొని సార్ వాళ్ళ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సంగారెడ్డికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో వస్తే కూర్చోగానే నాకు ప్లాన్ చూపిస్తున్నారు. నేనేమో నా మైండ్ మొత్తం బ్లాక్ అయ్యింది. నేను ఇక్కడ ఇంటున్నా, ఇక్కడ వదిలేసుకున్నాను. సరే వాళ్ళ దగ్గర నేను జాబ్ చేశాను కదా, కాదని లేక జాయిన్ అవుతాం మేడం, ఎంత కట్టాలంటే ఫ్రీ జాయినింగ్ అంటే ఇంకా సంతోషం అనిపించింది. ఫ్రీగానే కదా జాయిన్ అయిపోయినాను. ప్రోడక్ట్ తీసుకోమంటే నేను తీసుకుంటే కోర్స్ చేసి కొన్ని ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోడక్ట్ తీసుకున్నాను, వాడాను, మంచిగా ఉండే అని చెప్తే మళ్ళీ బిజినెస్ చేయమంటుందని చెప్పి మంచిగా అని చెప్పలేదు. కానీ మళ్ళీ 2 రోజుల తర్వాత మా గ్రేట్ అప్లైన్ కుల్కర్ణి సార్ తీసుకొని తొలిచోకి వెళ్తున్నాం, ఒకసారి మీతో కలుస్తాము అంటే మా ఆఫీస్కి వచ్చి ప్రైవేట్ ఆఫీసర్ అప్పుడు కింద మీద ఉండే బంద్ చేసే సిచ్యువేషన్లో ఉండే. ఆ టైంలో ఇక ఆఫీస్లో కూర్చొని సార్ చెప్పినాక కొంచెం అర్థమైంది. మీటింగ్లకు ఈరోజు మిమ్మల్ని ఎట్లయితే కోర్సుగా మీటింగ్కి పిలిచారో ఇలాగే నన్ను మీటింగ్కి పిలిచారు. ఫస్ట్ నేను వచ్చింది సంగారెడ్డిలో మీటింగ్. అది ఏదో భవన్ ఉండే కదా సార్, కెమిస్ట్రీ భవన్లో 15-20 మంది ఉండే. సంగారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి ఇదే హాల్లో మీటింగ్లు జరిగేవి. ఇక్కడ నుంచి నాలెడ్జ్ తీసుకొని గోపురానికి వెళ్ళాను. గోపురానికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అర్థమైంది, నేనున్న పరిస్థితుల్లో నాకు ఏది దారి లేదు. చేస్తే ఈ బిజినెస్ ఒకటి నేను చేయొచ్చు, లేదంటే ఒకటి చేయాలి, లేకుంటే వెళ్ళాలి. ఎక్కడికి? పైకి. వేరే ఆప్షన్ లేదు. అప్పులో అనుకుంటారా నెలకు 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. అప్పుడు వాళ్ళకి అసలు ఉంచినా సరే ఇంట్రెస్ట్ మాత్రం టైంకి ఇవ్వమంటారు. రైట్? అట్లాంటి సిచ్యువేషన్లో నేను బిజినెస్ చేశాను. చేస్తూ ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి 394 రూపాయలు. నా లాస్ట్ నా లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 4,11,000 రూపాయలు. అయితే ఇక్కడ కొత్త వాళ్ళకు ఇలా ఫస్ట్ టైం విన్న వాళ్ళు ఎవరికైతే ఏమనిపించే నాకు తెలిసి, అరే ఇంత ఈజీ బిజినెస్ కదా, డబ్బులు పెట్టే అవసరం లేదు, ప్రోడక్ట్ కదా చేంజ్ చేసేది, ఏముంది సింపుల్. మా బామ్మడు ఉన్నాడు, మా సట్టకుడు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా మామ ఉన్నాడు, 6 మంది డైరెక్టర్లు అయిపోతే నేను క్రౌన్ అయిపోతా. అవునా కాదా? నేను అట్లనే అనుకున్నాను. ఇంటికి పోయి చెప్పడం స్టార్ట్ చేసిన. మా క్లోజ్ ఒక్క ప్లేట్లో తిన్న ఫ్రెండ్ ప్రాణం ఎక్కడైనా రెడీగానే ఆధార్ కార్డు ఇవ్వలేదు. మీతో మీకు ఇక్కడ జరుగుతుంది, టెన్షన్ పడకండి. కానీ నేను నిలబడలేదు. నేను ముందుకు వెళ్తూ పోయినా. తర్వాత మా బావ ఎవరింట్లో ట్రావెల్స్ ఉండేనో ఆయనకు పోయి చెప్పిన, మంచి బిజినెస్ ఏం లేదు, ఆధార్ కార్డు ఇచ్చేసి అప్పులు చేంజ్ చేయాలి, పేస్ట్ చేంజ్ చేయాలి, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, నేను చూసిన సంగారెడ్డి అంటే ఆయన చక్కగా నిద్ర చేయడానికి నేను చూసినాను. ఒకసారి ఇంట్లోకి రాని, ఇంట్లోకి గుర్తుపోయి అల్మారి తీసి కిందకెళ్ళి ఇంతకుముందు జాయిన్ అయిన కంపెనీలన్నీ చూపించాను. నా ఉన్న కార్డు మొత్తం తిప్పాను. సరే అని చెప్పేసి మళ్ళీ ఎవరిలో అయినప్పుడు సరే ఇప్పుడు బొమ్మడి అయితే కాదనే సమస్య లేదని చెప్పేసి మా బొమ్మల దగ్గర వచ్చిన ఇంటికి ఆర్డర్ వేసిన వచ్చాడు. మంచం మీద కూర్చోబెట్టినా, ప్లాన్ చెప్పినా, గోడ మీద డ్రీమ్స్ రాసి పెట్టినాం. మనకు చెప్తారు కదా డ్రీమ్ రాసి పెట్టండి, ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. నేను ఉన్నదేమో రేపు ఇంకా రాసిందేమో 2 కోట్లు ఇల్లు, 1 కోటి కారం రాసి పెట్టాను. ఇక మా బొమ్మడి ప్లాన్ విన్నాడు. ఆ తర్వాత డ్రీమ్ చూసాను. నేనేమో దుకాణానికి ఏమో దానికి పోయినా. మా పిల్లతో అంటే ఏమైంది మీ డాడీ పాగలైపోయాడు. ఆ తర్వాత ఇంకా 6 నెలలు దాకా జాయిన్ కాలేడు. మళ్ళీ జాయిన్ అయ్యిండు, ఏం పని చేయలేడు. ఇక ఆ తర్వాత సరే ఇట్లా అంటున్నాను చెప్పేసి నేను సిస్టమ్ని ఫాలో అయినా. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారు, నువ్వు మీటింగ్ చూసినావు, నీకు అనుభవం ఉంది, కొత్త వాళ్ళకి ఇవన్నీ తెలియదు, ఇట్లా వస్తుందని తెలియదు, వాళ్ళు అట్లనే అంటారు, నువ్వు చెప్పుకుంటావు, నువ్వు ఆగకు, నువ్వు మీటింగ్లోకి వస్తున్నావు, నువ్వు సిస్టమ్ని ఫాలో చేయని చెప్పి నేను అదే చేసిన. అట్లా చేస్తూ వెళ్ళాను. కరెక్ట్ 2 ఇయర్స్ లోపల నా ఇన్కమ్ 1 lakh దాటింది. 2 ఇయర్స్ లోపల నా ఇన్కమ్ 1 lakh దాటింది. వీసా కార్ తీసుకున్నాను. అప్పుడు మలేషియా, బ్యాంకాక్, కటార్, ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చాను. ఆ తర్వాత 1 lakh ఇంకా వస్తుంది వాస్తవానికి. కానీ చేసిన అప్పుల ముప్పు ఉంది కదా, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి నెలకు వచ్చేసరికి.
ఇంట్రెస్ట్ పేజ్ నొక్కుంటారా? 10 తారీఖు వెస్టీజ్ అమౌంట్ టక్ అని పడంగానే 10 నిమిషాలు అందరికి గూగుల్ పే కొట్టేసి మా భార్య నేను ఒక్క ముఖం ఒకరు చూసుకుంటుంది. వచ్చినాయి అయిపోయాయి. ఎందుకంటే అబ్బాయి నేను పని చేయకుండా ఒక ఆయన అయితే నా కారు చూసుకొని రెడీ అయిపోయాడు నిజంగా. అలాగే నీ అప్పు తెరపాను నేను పని చేయాలి, నాకు పని చేయడానికి టైం ఇవ్వకుండా నేను అప్పు తెరపకుండా నేను ఖచ్చితంగా తెరుపని చెప్పి అయ్యా పని బతిలాడుకొని చేసి ఈరోజు ఆల్మోస్ట్ 60-70% అప్పు క్లియర్ అయిపోయింది. గుడ్ న్యూస్ ఏంటంటే రేపు మా హెడ్ 5 తులాల బంగారం ఉంటున్నాడు. అంతకుముందు చెప్తుంటే పెళ్ళైన ఏమయ్యా బంగారం ఉంటే కొత్తలో ఇప్పిస్తా ఈ నెల ఆ నెల అని ఉన్నది అమ్ముకున్నాం ట్రావెల్స్గా, అప్పులు అయిపోయి. కానీ అది అమ్ముకునే తీసుకొచ్చిన ఇప్పుడు నా డ్రీమ్ అది ఆల్రెడీ 3 నెలల నుంచి చెప్తున్నా, ఈ నెల ఆమెకి ఇప్పించేస్తాను. సో లైఫ్ అనేది చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయిందంటే నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పినట్టు నా ఆగలేదు. మా ఇంటి ఎదురు ఉన్నారు నైబర్స్, వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు చెప్తే ఉన్నారంటే వాళ్ళు నేను చాలా రోజులు నన్ను చూస్తుంది కదా 10 సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి రేటుకి 1 లక్షలు సంపాదిస్తాడా? వాళ్ళు గిట్ట నమ్మలేదు. ఇక అందరికంటే ఫస్ట్ మా వైఫే నమ్మలేదు. వాస్తవం చెప్పాలంటే ఇంటికి పోయినా మేడం చెప్పింది ప్రోడక్ట్ తీసుకోకపోయినా ఇంట్లో పెట్టినా నీమ్ సబ్బు తీసుకొని అక్కడ పెట్టినా వాడతలేదు. ఆ పాత సబ్బులు ఉంటాయి కదా తెచ్చి పెట్టుకుని ఇంట్లో నెల 2 నెలలు తెచ్చి పెడతాం కదా, అవన్నీ తీసి సజ్జ మీద పడేసిన కవర్లో వచ్చి ఆమెకు అందకుండా ఆమె చూడకుండా ఆ సబ్బులు వాడింది. పేస్ట్ తీసుకొని పెట్టినా ఆ పాత పేస్ట్ అయిపోయింది కదా ఇంట్లో, అది తీసి అది వాడటం లేదు. తీసుకోకపోయి ఆ పాత పేస్ట్ చెత్త డబ్బులు వాడేసిన. నీకు పైసలు ఎక్కువైనా ఎట్లా చేస్తున్నాను మళ్ళీ తీసుకొచ్చి కడిగి మళ్ళీ అన్ని పెట్టింది. ఇది నైట్ ఒప్పుకోదని చెప్పి మూత తీసి ఆ చెత్త డబ్బా ఓపెన్ చేసి ఇంటిలో మొత్తం పిండేసిన. అప్పుడు మళ్ళీ టెస్ట్ వాడడం జరిగింది, అప్పుడు పాజిటివ్ అయింది. మంచినీళ్ళు వాడమంటే మంచిగా వాడలేదు. ఇట్లా ఫస్ట్ టైం ఇండియన్ అన్నమాట. ఇలాంటి నేనేం చేసిన ఇట్లయితే కాదని చెప్పి మీటింగ్ దిక్కపోయాను. ఎప్పుడైతే మీటింగ్ దొరకపోయిందో ఫస్ట్ మీటింగ్లో ప్రసాద్ సార్ పక్కకు పోయి సార్ నిజంగానే వస్తాయా సార్ పైసలు అని అడుగుతాను. కానీ అట్లా మీటింగ్ రావడం వల్ల ఆమెకు నమ్మకం వచ్చింది, నాకు సపోర్ట్ చేసింది. ఒక్కసారి అర్థమైనాక ఫుల్ సపోర్ట్ చేసింది నాకు ఆమె సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఈ రోజుతో ఈ స్టేజ్లో ఉన్నాను. తర్వాత వచ్చేసి మా మామ, నువ్వు కారు నడుపుతావు నీకు జీతం వస్తాయని ఇస్తే నువ్వేమో సపోర్ట్ పట్టుకొని తిరుగుతున్నావు, పోయిపోయి నువ్వేమన్నా అంటే నా కొడుకుని ఎందుకు నాశనం చేస్తున్నావు అని చెప్పేసి ఆయన తెచ్చాడు. ఇక ఆయన నన్ను కొట్టనుకుంటూ ఆ కొడుకుని చేయనిస్తలేడు. 2500 ప్రోడక్ట్ బల్మీకి ఇప్పించిన నేను 10 రూపాయల సబ్బు వాడతాం, నువ్వు 35 రూపాయల సబ్బా. మేమేం చేస్తాం ఆటలు నడిపిస్తాం, మాకు ఎందుకని ఉంటా ఇప్పుడు స్టార్ట్ చేసాం. నేనేం చేసిన మా హైదరాబాద్కి ఎస్పీ బారీ సార్ వస్తుండో ఆ మీటింగ్కి నువ్వు వచ్చినావంటే నేను నీ అల్లుని నువ్వు నా మాము, రాలేవంటే నీ ఇంటి తోనే బంద్ అని చెప్పాను. ఆ మీటింగ్కి వచ్చిండు, ఎక్సైటెడ్ అయ్యిండు. ఆ తర్వాత మా బామ్మర్ది వద్దన్న ఆయన మన బిజినెస్ చేయమని ఎంటబడ్డాడు. మన ఢిల్లీకి ఫ్యామిలీ యూనియన్కి వచ్చాడు. మనం ఏం చేస్తారంటే ఏదైనా ఛాలెంజ్ రాగానే 2-3 చెప్తాం, 10 మందికి చెప్తే ఏం లేదు ఇంత బట్టి ఇప్పుడు ఏమైందంటే చాలా మందికి అయ్యేది ఏంటంటే ఫస్ట్ బిజినెస్ రాగానే నాకేం జరిగిందో నేను అదే చెప్తాను. బిజినెస్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఫస్ట్ అనుమానం 3 హడల్స్ ఉంటాయండి. అనుమానంతో వస్తాం, నిజంగా నా ఇది ఇట్లా అయితే ఆ సపోర్టేషన్ చేంజ్ చేస్తే డబ్బులు వస్తాయా వాస్తవమేనా అని చెప్పేసి మనం యూట్యూబ్లు చేస్తాము, 2 మీటింగ్లు చూస్తాము, చాలా ఓకే ఏముంది షాపే కదా చేంజ్ చేసేది చూద్దామని చెప్పి అనుమానం స్టేజ్ దాడతాం. ఒక 2 నెలలు 3 నెలలు టైం వేస్ట్ చేస్తాము. ఆ తర్వాత మంచిగా ఏమంటే అనుమానం స్టేజ్ దాటినాక చలో ఇట్లాంటి 4 మీటింగ్లు వచ్చినాక ఏదైతే చేస్తే ఇదే చేయాలంటే ఫుల్ డిసైడ్ అయిపోయి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, ఫ్రెండ్గా చెప్తాం. ఆయన ఏమంటాడు, అరే ఇంకా చదువుకున్నావు చెప్పిన లేకుంటే నీకనే లేకపోయిందా, సబ్బు చేస్తే సబ్బు పేస్ట్కి బిజినెస్ వస్తుందా, డబ్బులు వస్తాయి 1 లక్షల రూపాయలు. అప్పుడు ఏమనిపిస్తాయంటే నిజమే కదా అవసరం అలాంటి నడుస్తుందిగా నడవనంటాం. ఈ స్టేజ్ కూడా దాటినాం అనుకోండి, ఫస్ట్ స్టేజ్ అనుమానం స్టేజ్, 2వ స్టేజ్ అవమానం స్టేజ్, 3వ స్టేజ్ సన్మానం స్టేజ్. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. మీరు కలెక్టరా, మీరు ఆటో డ్రైవరా, క్యాబ్ డ్రైవర్ అనేది కాదు. ఈరోజు కేసీఆర్ సార్ స్టార్ట్ చేస్తే కానీ ఆయనకి ఛాలెంజ్ వస్తుంది. ఒక రిక్షా నడిపించే వాళ్ళకి వచ్చినా అది ఛాలెంజ్ వస్తుంది. ఒకవేళ మీరు అనుకున్నంత వచ్చినుంటే కనుక ఈరోజు మనకు రోడ్డు మీద అందరు మనిషికి పెంచి తీసుకుని తిరిగేవాళ్ళు, రోడ్డు ఉడిచేవాళ్ళు, మనకు నల్లలిపోయేవాళ్ళు, బోర్ని క్లీన్ చేసేవాళ్ళు దొరకరిక. అందరు చేయాలి, ఎవరు అదృష్టం లేక ఉంటారో వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇప్పుడు కిరాణా షాప్ ఒక ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఒక లైట్ కొనుక్కుంటాం. లైట్ కొనుక్కున్నప్పుడు డైరెక్ట్ ఇస్తాడు, ఆయన ఏం చేస్తాడు చెక్ చేస్తాడు, లైట్ వెలిగిందంటే మనకి ఇస్తాడు, వెలగలేదంటే పక్కన పెడతాడు. అవునా కాదా? మనం ఈ బిజినెస్ చేయాల్సింది అంతే. పోవాలి, డ్రీమ్ గురించి చెప్పాలి, ప్లాన్ చెప్పాలి. ఆయన దగ్గర డ్రీమ్ ఉంది,
అంటే ఆయన బిజినెస్ చేస్తాడు, డ్రీమ్ లేదంటే పక్కన పెట్టారు. డ్రీమ్ ఉంది, లైట్ ఉంది, ఆయన లైట్ వెలిగిందంటే ఆయన బిజినెస్ చేస్తాడు. అదృష్టంగా కావాలి, బిజినెస్ అందరికి అర్థం కాదు, రైట్? సో ఒకవేళ నాకు అప్పుడే లేకుంటే ఛాలెంజ్ లేకుంటే నేను ఇంకా బిజినెస్ చేయకుంటే ఎవరు చేస్తారు మనసుకు పోయి అనిపించదు. నేను ఆ భగవంతుడికి ఏం ప్రేయర్ చేస్తానంటే बहुत बहुत शुक्रिया अल्लाह ताला आप मेरे को खर्चा दिए उसके लिए बिजनेस में सक्सेस हुआ. నేను అప్పులోకి అడుగుతా, థ్యాంక్ యూ సార్ మీరు అప్పించినందుకే ఈరోజు బిజినెస్లో ఇంత లక్షల ఇన్కమ్ అయినా ఈరోజు ఎక్కడెక్కడో నాకు ఏడమైనా కానీ 7 రోడ్లు పోయినా కానీ అందరు మీరు గుర్తుపడుతుంది. ఒకప్పుడు ఇంటి పక్కన మా గల్లీలో కుక్కనే గుర్తుపట్టండి రాత్రి అయితే. అట్లాంటిది మా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది. నేను ఒకటే చెప్తున్నాను, దీంట్లో మీరు 2 నుంచి 3 సంవత్సరాలు 6 నెలల్లో 1 లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఉన్నారు, మా టీంలో ఉన్నారు. కానీ మనం చేస్తున్న ప్రొఫెషన్ డిస్టర్బ్ చేయొద్దు. పార్ట్ టైంలో నేను చేసుకుంటే 2 నుంచి 3 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు ఇన్కమ్, మీ శాలరీ డబల్ అయినప్పుడు అప్పుడు మీరు జాబ్ గురించి ఆలోచించాలి. పార్ట్ టైంలో చేసుకుంటూ 10 మందికి హెల్ప్ చేస్తే డబ్బు వస్తుంది. ఇక్కడ ఎవరి దగ్గర చేయబెట్టి డబ్బు రాదు. మనం ఏం చేస్తున్నాం ప్లాన్లో చూసారా, షాప్ టేస్ట్ చేంజ్ చేస్తున్నాం, నచ్చితే 10 మంది చెప్తున్నాం, నచ్చకుంటే మన షాప్ మనకు ఉంది, అవునా కదా? సో 100% మీ ఎంత డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఏం లేదు, ఇలానే రెగ్యులర్గా మీటింగ్ వస్తుంటే సక్సెస్ అవుతుంది. ప్రోడక్ట్ వాడి ఇలాంటి మీటింగ్కి రావడం వల్ల లైఫ్ చేంజ్ చేస్తుందంటే చేయాలన్నా వద్దా? ఎందుకంటే బయట ఎంతమంది చెప్పినా నమ్మొచ్చు కాదు. ఇక్కడ చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ మనకి చెప్తారు, ఇది జస్ట్ ఒక చిన్న మీటింగ్ మాత్రమే. ఇలాంటి కొన్ని వేల మందితో మనందరం హరిహర కళాభవన్లో చాలా మీటింగ్లు జరుగుతాయి. సో నాకు తొందరలో మన ఫ్యామిలీ మీడియం ఫంక్షన్ రాబోతుంది. సో మంచి డిసిషన్ తీసుకొని మీరు చేంజ్ చేయండి. ఫస్ట్ వాడండి, వాడేంత వరకు వేరేలో చెప్పకండి. వాడితేనే మీ లోపల కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే నేను వాడను, నేను చెప్తే తీసుకుంటా అంటారు, ఎవరు తీసుకోరు. మన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎక్కువ టైం ఇష్టపడి ఎప్పుడు నేను చేసుకున్నాను. థ్యాంక్ యూ. మా అందరు అప్లైన్కి మనతో పాటు అరుణా మేడం నుంచి కుక్కని సార్, చరణ్ సార్, ఇంద్రజీవి సార్, మనకు ఎస్పీ భారత్ సార్, అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సంఘాలు